భార్యాభర్తల మధ్య సంభాషణ. రాత్రి భోజనంలో మా ఆవిడ ఆవకాయ వడ్డించింది. తింటూ అన్నాను నేను, ఇదేంటి ఆవకాయ రుచి ఇలా ఉంది, నువ్వు పెట్టిందేనా అని. అందుకు మా ఆవిడ, అడుక్కొచ్చిన ఆవకాయ ఇంకెలా ఉంటుంది, తినండి అని అన్నది. అడుక్కు రావడం ఏమిటే అన్నాను నేను. ఎప్పుడో మే నెలలో పెట్టిన ఆవకాయ సెప్టెంబర్ దాకా ఉంటుందా, జాడీలో అడుక్కు రాకుండా అని అన్నది. భార్యాభర్తల మధ్య సంభాషణ. సువర్ణ, మన అబ్బాయికి పెళ్లి సంబంధం తెచ్చిన మధ్యవర్తి మనల్ని మోసం చేశాడండి అన్నది భర్తతో. సుబ్బారావు, ఏమైంది అని అడిగాడు. సువర్ణ, పెళ్ళికొడుకు తండ్రి వాళ్ళ ఊరికే పెద్ద అని చెప్పాడా అని అన్నది. సుబ్బారావు, చెప్పాడు కాదా ఏంటి అని అడిగాడు. సువర్ణ, పెద్దేనండి, కానీ హోదాలో కాదు, వయసులో. ఇప్పుడు ఆయన వయసు 95 అన్నది. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త, కలకత్తా నుండి నీకోసం 2 కాటన్ చీరలు తెచ్చాను, బాగున్నాయా అని అడిగాడు భార్యని. భార్య, పర్వాలేదులేండి, ఇంట్లో కట్టుకుంటే బాగానే ఉంటాయి అన్నది. భర్త, ఏ చీరైనా ఇంట్లో కట్టుకుంటేనే బాగుంటుంది, వీధిలో కట్టుకుంటే బాగుండదు అన్నాడు.